హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే కొమరవెల్లికి వచ్చేసినాం. ఫస్ట్ వారం అగ్గిగుండాలు ఉంటాయి కాబట్టి ప్రతిసారి ఫస్ట్ వారమే వస్తాం. అమ్మ అగ్గిగుండాలు దొక్కుతుంది. ఇంకా శనివారం రోజు 2 గంటల వరకు వచ్చేసినాం. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇగో బండారు కుంకుమ అన్నీ రెడీ చేసుకుంటున్నాం దర్శనానికి. ఇంకా అమ్మ కూడా రెడీ అయిపోయింది, గవల దర్శనాలు అన్నీ వేసుకుంది. ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి. రూమ్ కాడికి స్టార్ట్ అయ్యి మా రూమ్కి గుడి దగ్గరికి జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది. 10 మినిట్స్ కూడా పట్టదు. గోపురానికి ఎదురుగా గల్లీలోనే తీసుకున్నాం రూము. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఈసారి అయితే తొందరగా అయిపోయింది. ఎప్పుడెప్పుడైతే 6 o'clock అట్లా వచ్చేది. దర్శనం అయిపోయే వారికి ఒక నైట్ 1 అయ్యేది. ఇప్పుడైతే తొందరనే వచ్చేసినాం. దర్శనానికి కూడా బయలుదేరిపోయినాం. ఇది గోపురం దగ్గర, మెయిన్ గోపురం దగ్గర. కొమరవెల్లి అంటే జాతర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చూస్తున్నారు కదా జనాలు, ఈ 2 o'clock ఎట్లున్నారో చూస్తున్నారు కదా. మా మమ్మీ, మా కోడలు, తమ్ముడు, డాడీ వెనకాల నిలబడ్డారు. వీడు మా బాబాయ్ కొడుకు. అందరు కలిసి హాయ్ చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాం. ఎక్కువ టైం కూడా పట్టలేదు. విఐపి దర్శనానికి 1 గంట సేపు పట్టింది. ఇంకా దర్శనం చేసుకొని మెట్లయితే దిగుతున్నాం. ఇంకా నెక్స్ట్ గంగారాం చెట్టు కాడికి పోయి దర్శనం తీసుకోవాలి. ఇంకా లైన్లో వస్తుంటే కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం. ఇంకా వస్తుంటే ఇంకా అన్న వాళ్ళు కూడా మల్లన్న స్వామికి దర్శనానికి వెళ్తున్నారు. వాళ్ళు కూడా పసుపు బండారు తీసుకెళ్తున్నారు. ఇంకా మన వీడియోలో వాళ్ళు కూడా కొంచెం ఒక స్టిల్ ఇచ్చారు. గంగారాం చెట్టు కాడికి వచ్చేసినాం. దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఆదివారం రోజు ఎల్లమ్మ తల్లికి బోనాలు తీస్తాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.